జోహ్రాన్ క్వామే మామ్దాని న్యూయార్క్ నగర డెమోక్రటిక్ మేయర్ ప్రైమరీలో సంచలనాత్మక విజయాన్ని సాధించారు. తన ప్రధాన ప్రత్యర్థి మాజీ న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ కామోను ఓడించడం ద్వారా న్యూయార్క్ మేయర్ పదవికి అడుగు దూరంలో నిలిచాడు. ఒకవేళ జోహ్రాన్ మామ్దాని 2025 నవంబర్లో జరిగే సాధారణ ఎన్నికల్లో గెలిస్తే న్యూయార్క్ నగర మేయర్ పదవికి ఎన్నికైన మొట్టమొదటి ముస్లిం ఇండియన్ అమెరికన్గా చరిత్ర సృష్టించే అవకాశం అయితే ఉంది. అయితే న్యూయార్క్ మేయర్ ప్రైమరీ అనేది న్యూయార్క్ నగరంలో మేయర్ పదవికి వివిధ రాజకీయ పార్టీలు, ముఖ్యంగా డెమోక్రటిక్ మరియు రిపబ్లికన్ పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేసుకోవడానికి నిర్వహించే అంతర్గత ఎన్నిక. సాధారణంగా ఒక పార్టీలో మేయర్ పదవికి పోటీ పడాలనుకునే అభ్యర్థులు చాలా మంది ఉంటారు. ఈ ప్రైమరీ ఎన్నికలలో ఆ పార్టీ సభ్యులు మాత్రమే ఓటు వేసి తమ పార్టీ తరపున సాధారణ ఎన్నికలలో పోటీ చేయబోయే ఒకే ఒక అభ్యర్థిని ఎంచుకుంటారు. ఇది సాధారణ ఎన్నికలకు ముందు జరుగుతుంది. వివిధ పార్టీలు తమ సొంత అభ్యర్థులను నిర్ణయించుకోవడానికి దీనిని నిర్వహిస్తారు. ప్రైమరీలో ఆయా పార్టీలో నమోదు చేసుకున్న ఓటర్లు మాత్రమే ఓట్లు వేయగలరు. ప్రైమరీలో అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థి ఆ పార్టీ తరపున మేయర్ పదవికి అధికార అభ్యర్థిగా ప్రకటించబడతారు. ప్రైమరీలలో గెలిచిన వివిధ పార్టీల అభ్యర్థులు నవంబర్లో జరిగే సాధారణ ఎన్నికలలో ఒకరికొకరు పోటీ పడతారు. అప్పుడు న్యూయార్క్ నగరంలోని ఓటర్లంతా ఏ పార్టీలో నమోదు చేసుకోని వారు కూడా ఓటు వేసి మేయర్ను ఎన్నుకుంటారు. అక్టోబర్ 18న యుగండాలోని కంపాలాలో జన్మించాడు. ఈదీ అమీన్ భారతీయులని యుగండా దేశం నుంచి బహిష్కరించడంతో జోహ్రాన్ మామ్దానీకి 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడే అతని తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లారు. జోహ్రాన్ మామ్దానీ తండ్రి మహమ్మద్ మామ్దానీ కాంటెంపరరీ ఆఫ్రికా, యూరోపియన్ కలోనియలిజం మీద పరిశోధనలు చేసి కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. తల్లి మీరా నాయర్ ప్రఖ్యాత ఫిలిం మేకర్. ఆమె సలాం బాంబే, మాన్సూన్ వెడ్డింగ్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. బ్రూక్లిన్కు చెందిన సిరియన్ కళాకారిణి రమా దువాజీని జోహ్రాన్ వివాహం చేసుకున్నాడు. వీళ్ళిద్దరికీ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం కావడం విశేషం. జోహ్రాన్ కాలేజీలో ఉన్నప్పుడు స్టూడెంట్స్ ఫర్ జస్టిస్ ఇన్ పాలస్తీన్ అనే సంస్థను స్థాపించాడు. రాజకీయాల్లోకి రాకముందు అతను ఫోర్ క్లోజర్ ప్రివెన్షన్ కౌన్సిలర్గా కూడా పనిచేశాడు. తక్కువ ఆదాయ కుటుంబాలకు అద్దె ఖాళీ చేయకుండా సహాయం చేశాడు. ఇది అతన్ని ప్రజా పదవికి పోటీ చేయడానికి ప్రేరేపించిందని చెప్పారు. అతను యంగ్ కార్డమమ్ మరియు మిస్టర్ కార్డమమ్ అనే పేరుతో ర్యాపర్గా కూడా కొంతకాలం పనిచేయడం జరిగింది. జోహ్రాన్ 2018లో అమెరికన్ పౌరసత్వం పొందాడు. 2020లో డెమోక్రటిక్ సోషలిస్ట్ ఆఫ్ అమెరికా సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 2021లో టాక్సీ డ్రైవర్ల కోసం 15 రోజుల ఆమరణ దీక్ష చేసిన జోహ్రాన్ దాదాపు $450 మిలియన్ రుణ ఉపశమనం పొందడంలో విజయం సాధించాడు. 2024 అక్టోబర్లో 2025 న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన జోహ్రాన్ న్యూయార్క్ ప్రైమరీలో విజయం సాధించాడు. సోషల్ మీడియా ద్వారా యువ యూజర్లను ఆకర్షించడంలో విజయం సాధించిన జోహ్రాన్ నవంబర్లో జరగబోయే మేయర్ ఎన్నికల్లో కూడా విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని, కానీ అతనిచ్చిన హామీలు అమలు చేయడం కష్టసాధ్యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు.
నగరంలో ఉచిత బస్సు సేవలు, సార్వత్రిక అద్దె నియంత్రణ, శాశ్వత గృహ నిర్మాణాలు చేయడానికి ఒక సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత చైల్డ్ కేర్, సబ్వే ఛార్జీలు స్తంభింప చేయడం, ప్రభుత్వ గ్రాసరీ స్టోర్స్ ఏర్పాటు చేయడం, వలసదారుల హక్కులను రక్షించడం, పాఠశాలలు, కళాశాలల్లో ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం, సంపన్నులు మరియు పెద్ద కార్పొరేషన్లపై కూడా పన్నులను పెంచడం ద్వారా ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సమకూర్చడం లాంటి హామీలను జోహరాన్ ఇవ్వడం విశేషంగా కనిపిస్తుంది. కానీ ఈ హామీలను అమలు చేయడం అంత సులభం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. నవంబర్ 2025 సాధారణ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రస్తుత మేయర్ ఎరిక్ ఆడమ్స్, రిపబ్లికన్ అభ్యర్థి కర్టిస్ స్లీవా మరియు ఇండిపెండెంట్ లైన్లో పోటీ చేసే అవకాశం ఉన్న ఆండ్రూ క్యూమోతో జోహరాన్ మామ్దానీ పోటీ పడాలి. ఒకవేళ న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో గెలిస్తే కేవలం 33 ఏళ్లకే మేయర్ పదవిని సాధించిన పిన్న వయస్కుడిగా మొదటి ముస్లిం మేయర్గా జోహరాన్ మామ్దానీ చరిత్ర సృష్టిస్తాడు.